బ్యాటరీ నేను ధర్నా అనుకుంటున్నాను. ఇది డాడీ అడిగిపోయి ఫైర్ అవేమి ప్రాబ్లం. ఇందులో ఏముంటుంది? అందుకే బయటికి ఏం కనిపించదు కదా. ఇందులో ఆర్టీ కూడా ఉందా? రిమోట్ అవునవును. సార్ సార్ మనకి ఏదైతే ప్రపంచం అంతా కూడా వీఆర్ నౌ మూవింగ్ టు అనే వెహికల్ టు గ్రిడ్ కాన్సెప్ట్లో ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఫ్యూయల్ నుంచి అంటే డీజిల్, పెట్రోల్, సిఎన్జి ఇటువంటి వెహికల్స్ నుంచి మనము గ్రిడ్ మీదకి ఈ ఎనర్జీని కూడా తీసుకురావడానికి ఫ్రాంచైజ్ తీసుకున్నారు. టాప్ సోలార్ చాలా పెద్ద ఎత్తున తీసుకుంటున్నామండి. మనకి ఆల్మోస్ట్ అసెంబ్లీలో కూడా సీఎం గారు చెప్పారు, ప్రతి నియోజకవర్గానికి 10,000 సర్వీసెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీస్లో మనకి 10,000 సర్వీసెస్ని టార్గెట్ కింద ఇచ్చారు. సో ఈ ఎస్సీ, ఎస్టీస్కి ఏవైతే మనం ఆల్రెడీ 200 యూనిట్స్ ఫ్రీ పవర్ సప్లై చేస్తున్నాము, ఆ ఫ్రీ పవర్ అనేది ప్రస్తుతం త్రూ గ్రిడ్ ఇస్తున్నాము. ఆ ఫ్రీ పవర్ని వాళ్ళ ఇంటి దగ్గర, ఇంటి మీద కానీ, ఇంటి దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో కానీ ఈ సోలార్ విధానంలో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దానికి యూటిలిటీ లెడ్ అగ్రిగేషన్ స్కీమ్ అని ఎంఎన్ఆర్ఈ వాళ్ళకి ఒక గైడ్లైన్స్ వచ్చినాయి. ఆ ప్రపోజల్ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేస్తున్నాము. ఆ అప్రూవల్ రాగానే టెండరింగ్ ప్రాసెస్ కానీ అవి చేసి ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం రూఫ్ టాప్ సోలార్ ప్రొవైడింగ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా అదర్ దాన్ నాన్ సబ్సిడీ కేటగిరీస్ ఎనీవేస్ వెండర్స్ ఉన్నారు. త్రూ అవుట్ ద 11 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఈపీడీసీఎల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 26 మెగావాట్స్ అంటే 7,800 కనెక్షన్ల దాకా ఇప్పటి వరకు మనకి పిఎం సూర్యగారిలో రిలీజ్ చేయడం జరిగింది సోలార్ కనెక్షన్స్. అందులో విజయనగరంలో కూడా ఆల్మోస్ట్ 700, విజయనగరం డిస్ట్రిక్ట్స్లో కూడా ఒక 700 వరకు సూర్యగారిలో రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనం ఆల్మోస్ట్ పేపర్లెస్ చేసేసాము. వాళ్ళు ఎవరైనా వినియోగదారులు సూర్యగారి కోసం సోలార్ కోసం అప్లై చేయాలనుకుంటే దే హ్యావ్ టు అప్లై ఇన్ ద సూర్యగారి పోర్టల్ అండ్ వాళ్ళు వెండర్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు వర్క్ కంప్లీట్ చేసి చివరికి మీటర్ ఇచ్చే వరకు కూడా ఎక్కడ కానీ డిస్కామ్తో ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా వాళ్ళకి యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అయ్యేలాగా వీ హ్యావ్ మేడ్ ఇట్ ఎంటైర్లీ ఇంటరాక్షన్ ఫ్రీ మెకానిజం.
దానివల్ల కూడా మనకి చాలా మీటర్ ఛార్జీలని, అప్లికేషన్ ఫీజ్ అని ఇట్లాంటివి రకరకాల ఛార్జెస్ కూడా ఉండేవి. అవన్నీ కూడా ఛార్జెస్ రిమూవ్ చేయడం జరిగింది యాజ్ పర్ డైరెక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా ఈ అన్నిటి వల్ల కూడా డెఫినెట్లీ వీఆర్ థింకింగ్ సూర్య గారు అనేది విల్ ఇంప్రూవ్ ఇన్ ఎంటైర్ స్టేట్ అండ్ ఆల్సో విజయనగరం. అదే పందాలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం క్లీన్ ఎనర్జీ పాలసీలో ఫస్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ క్లీన్ ఎనర్జీ పాలసీలో మనకి రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 5,000 ఎలక్ట్రిక్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు. అందులో డిస్కామ్స్కి కూడా ఇండివిజువల్ డిస్కామ్స్కి వాళ్ళ సబ్స్టేషన్స్లో కానీ వాళ్ళ ప్రెమిసెస్లో కానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ పైలట్ లాగా ఒక 10 సబ్స్టేషన్స్ ఈపీడీసీఎల్ పరిధిలో 10 సబ్స్టేషన్స్ పీపీపీ విధానంలో మనం టెండర్ కాల్ఫర్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్. ఇది రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఏవైతే మనకి we'll provide space that is already existing in our substation. Revenue sharing ఎవరైతే ప్రైవేట్ పార్టీ వస్తారో వాళ్ళతో మనం రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఇవన్నీ తీసుకున్నాము. ఇందులో భాగంగా ఫస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ ద డిస్కామ్ అంటే మన సబ్స్టేషన్స్ ప్రెమిసెస్లో ఏవైతే మనం పెట్టాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చారో అందులో ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వీ హ్యావ్ పుట్ ఇన్ హియర్ విజయనగరం. సో దీనికి కృషి చేసిన అందరికీ ఆల్ అవర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ అలాగే మన పీపీపీ పార్ట్నర్ యూనియన్ గ్లోబల్ వీళ్ళందరికీ కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఫస్ట్. వీఆర్ హోపింగ్ దట్ ఈ 5 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి వారు టార్గెట్ ఇచ్చారో అవంతా కూడా 5,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ అలాంగ్ విత్ దట్ డిస్కామ్స్ మెయింటైన్ చేసే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా రీచ్ అవ్వడానికి ఇది ఫస్ట్ స్టెప్ కింద భావిస్తాను. థ్యాంక్ యూ.